ఓం 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 శ్రీ గురుభ్యో నమ హరి ఓం సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమ. పార్వతీ పరమేశ్వర సభకు నమస్కారం. ఈరోజు బ్రహ్మాండ పురాణం నందున దేవతలంతా విష్ణుకు శరణ కోరుట అనే విషయం ఘట్టం పట్ల తెలుసుకోబోతున్నాం. హయగ్రీవుడు అగస్త్యుడికి బండాసురుడి జననం, అతడు చేసిన దుష్కర్మాలు గురించి చెప్పిన తర్వాత దేవతలంతా అతడు బాధలు పడలేక విష్ణువుకి శరణ వేయడానికి వెళ్ళడం వంటి విషయాలు చాలా చెప్పడం ప్రారంభించాడు. బ్రహ్మ, ఇంద్రాది దేవతలు, ప్రజాపతులు, మానవులు, మహర్షులు, దిక్పాలకులు, గోవుకులు, సిద్ధులు, ప్రహ్లాదుని వంటి దానవులు ఇలా బండాసురుని చేత పీడింపబడ్డ అందరూ కలిసి ఏమి చేయాలో తోసక సరాసరి మహావిష్ణువు దగ్గరికి బయలుదేరారు. సలహా అడగటం కోసం. అయితే మహావిష్ణువు కూడా బండాసుడు ప్రవాహానికి లోనై వాడై ఆయన కూడా లక్ష్మీదేవి మీద విముఖతో ఒంటరిగా సుషప్తి అవస్థలో నిద్రిస్తున్నాడు. దేవతలంతా ఒకసారిగా దివ్య స్తోత్రాలు చేసేసరికి నెమ్మదిగా ఆయన కళ్ళు తెరిచాడు. ఎదురుగా దీనంగా నిర్జిత దేవంతో దేవతలు కనిపించారు. వారి వచ్చిన విషయం ఆయనకు దివ్య దృష్టి ద్వారా తెలిసింది. వారితో, దేవతలారా, ఎందుకు మీరిలా కలహీనులైపోతున్నారు? మీ శరీరాలన్నీ నిర్జరంగా కనిపిస్తున్నాయి. మీ పరాక్రమం అంతా ఏమైంది? మీరంతా నిస్వరంగా తయారయ్యారు. దీని కారణం ఏమిటి? నేను గ్రహించదును. ఇదంతా బండాసురుడి ప్రభావం వలన మనమందరం కలిసి బ్రహ్మాండానికి అతీతంగా ఉండే మహాశివుడిని మహాపురుషుడు అన్నాడు. ఆయన వెళ్ళి శరణ వేడుకుందాం. ఆ పరమశివుడు పరాశక్తితో కలిసి నిత్యం చిదీర్ఘానుడై ఉంటాడు. అలాంటి మహాపురుషుడి మీద బండడు ప్రభావం ఏమాత్రం ఉండదు. ఆయనకి ఒక రూపం లేదు, ఒక ఆలంబనం లేదు. ఆయన ఎలాంటి వికారాలు పొందడు. ఆయన సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు, పరత్పరుడు. ఆయన ఒక్కడే బండాసురుని వధించి ఉపాయాన్ని మనకు చెప్పగలడు. కనుకనే మనందరం వెళ్ళి ఆయన ప్రార్థిద్దామని అన్నాడు. దేవతలందరూ సంతోషంతో అంగీకరించారు. అందరూ కలిసి శంభుని దగ్గరికి బయలుదేరాడు. శంభుడు ఉండేది బ్రహ్మాండం కన్నా చాలా ఎత్తైన ప్రదేశం ఉన్నది. ఆయన చేరుకోవాలంటే బ్రహ్మాండం పైభాగాన్ని చిల్లు చేసి వెళ్ళాల్సి ఉంది. మరో మార్గం లేదు. వెంటనే దేవతలు దిగ్గజాలు నిరూపించాయి. అవి అతి కష్టం మీద ఆ బ్రహ్మాండం పైభాగాన్ని రంధ్రం చేశావి. ఎన్ని యోజనాలు ఎడల్పున్న ఆ బ్రహ్మాండం నుంచి రంధ్రం ద్వారా బయటికి వచ్చారు. దేవతలు అలా వచ్చిన వారు సరాసరి ఆకాశ స్వరూపుడైన మహాశంభుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఘనంగా ఇలా స్తోత్రించారు. అద్వేయం నిర్మలం శాంతిం మయాతీతమజం మహా నిరస్తగుణసంహర్గం మహాశంభుపాస్మయే దేవానామాపి చావేద్య మధ్యమా యోగనామపి అనాద్యాయం చ వేదజ్ఞో మహాశంభుపాస్మయే నాసానోసానః సధనా స్నానోదేయం నద్వాయం తదహం యస్వతేజం ప్రకాశం తం మహాశంభుపాస్మహే వేదం విత్తస్య వేత్వా చ త్రిపుటయం విశ్రుతత్వం స్వశాంతిక్షాపి యన్మతే త్రౌయమేముపాస్మయే ధర్మాధర్మాం సదైపాకై సుఖదుఃఖస్య యత్పాదం అనగ్రతం తమీశనం మహాశంభుపాస్మయే సౌరాణం భాస్వరాకారాయ బ్రహ్మే చ బ్రహ్మవదినం సౌగాతం చ విజ్ఞానం మహాశంభో ఉపాస్మయే లోకాయతికాయ ముఖ్యానం స్వయం భావయే విగ్రయ క్షణికానాం క్షణకారకం మహాశంభుపాస్మహే శూన్యం మధ్యమేకానం చ సంఖ్యానం పురుషోత్మకః పాతం జలారం శబ్దం చ మహాశంభుపాస్మహే కరుణం విశ్వకర్మాణం శైవానాం శివరూపిణిం విష్ణుం చ పంచరాత్రీణాం మహాశంభుపాస్మహే
వైశ్వానరం చైవ వైద్యానం మహాసింభుపాస్మయే. విప్రాణామగ్నినిలయం హృదయస్థే యోగవతామపి ప్రీత్యమస్తే చ మా బధ్వానం మహాసింభుపాస్మయే. సర్వే సహమాదిభూతం చ స్వయమదే వివర్జితం సర్వాంతరం చ స్వతేనంతరం మహాసింభుపాస్మహే. త్వాం సదృశోऽపి సర్వేషాం నాద్యాపి మహేశ్వర అజిర్నో వా సంప్రాతే చాక్షు సంసపదం భవహం విపరీతో సమాచారార్థే సా రభండాదిదానవై భాదతస్మి మహాసింభో చక్షుంసాపాదం భవాం. దుర్బలాసే విభగ్నే అస్తు వీరసశ్రుతశంకరః అసురోద్ధారణకారుణ్యతే చక్షుః అంస పదం భవ యదో నోక్షరతి భగవాన్ భవన్ భక్తినాశ్రన్ పరర్ధను తవైవాహాయసోహని చక్షుస్య చ పదం భవః. ఇత్యానామ విష్ణునాం దాత్రే చంద్రాణయా చ కృతస్తుతిః ఆవిర్బభువ భగవాన్ పరశక్తి నిషేవితే. ఈ విధంగా దేవతలందరూ యుక్త కంఠముతో చేసిన స్తుతి ఎంతో సంతోషించిన పరమేశ్వరుడు పరాశక్తితో సహా ప్రత్యక్షమయ్యాడు. కాలమేఘు లాంటి శరీరాన్ని శూలాన్ని కపాల ధరించి 3 కళ్ళతో చిరునవ్వుతో చిందిస్తూ పరమేశ్వరుడు చంద్రుడిలాంటి తెల్లని కాంతితో అక్షరమాల పుస్తకమును ధరించి పరాశక్తి వారికి దర్శనమిచ్చారు. దీనంగా తమను ప్రార్థించిన దేవతలతో ఇలా అన్నారు: సురిలారా, మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చినారో మాకు తెలుసు. బండాసురుడు లోకాలన్నిటి నిర్వీర్యం చేశాడు అని గ్రహించాను. ఈ బ్రహ్మాండానికి మొత్తం 3 రకాల ప్రళయాలు సంభవిస్తాయి. 1 మహాప్రళయం, 2 కామప్రళయం, 3 అవంత ప్రళయం అని ఈ 3 నిత్యం సంభవిస్తుంటాయి. ప్రతి కల్పంలో ఈ 3 రకాల ప్రళయాల నుంచి ఉద్ధరించే దేవతలు 3 ఉంటారు. వారిలో మహాప్రళయం నుంచి నేను పరమేశ్వరును, అవంత ప్రళయం నుండి రక్షించేవాడు బ్రహ్మ, ఇక కామప్రళయం నుంచి రక్షించేది లలితా పరమేశ్వరి. ఆ దేవి ప్రతి కల్పంలో ఆవిర్భవిస్తుంది. ఇప్పుడు బ్రహ్మాండంలో సంభవించిన కామప్రళయం, దాని నుంచి మిమ్మల్ని రక్షించగలిగేది ఒక లలితాదేవి మాత్రమే. కనుకనే మీరంతా ఆమె ఆవిర్భవించడానికి తగిన ప్రయత్నం చేయండి అని ప్రబోధించాడు. అంత విన్న దేవతల ప్రభువు, నీవు సర్వజ్ఞుడువు, లలితాదేవి ఆవిర్భవించాలంటే మేమేమి చేయాలి? దయచేసి ఆ వివరములు కూడా చెప్పండి స్వామి అని వేడుకున్నాడు. దేవతలారా, లలితాదేవి ఉద్భవించడానికి మీరు ఒక మహాయాగాన్ని చెయ్యాలి. ఆ యాగంలో వాయురూపం ధరించి నేను హోతగా ఉంటాను. మొత్తం ఎండిపోయిన 7 సముద్రాలు ఆ యుగానికి హోమకుండాలు, అందులో అగ్నిది చిదగ్ని, మిగిలిన 6 సముద్రాలు అభిఘోరాలు, 5 రకాలు సృష్టులు అనగా 1 బ్రహ్మ మనస్సుతో సృష్టించిన దేవతలు మొదలైన వారి, 2 మానవులు తదితర ప్రాణికోటి, 3 గుడ్ల నుంచి పుట్టే పాములు, పక్షులు తదితరాలు, 4 చెమట వల్ల పుట్టిన పేలు, నల్లులు వంటి 5 భూమి నుంచి పుట్టిన చెట్లు, చేపలు, ఇవన్నీ పురుడసాలు. ఈ మహాయుగంలో వ్యోమాగ్ని ప్రజ్వలితున్నప్పుడు మిమ్మల్ని మీరు ఆహుతినిచ్చుకోండి. ఈ విధంగా మీరు హోమం చేస్తున్నప్పుడు చతుర్థి కుండ సంభూతగా దివ్యమైన చక్రరథాన్ని అధిష్ఠించి కోట్లాది మెరుపుల కాంతితో ప్రకాశిస్తూ జగదీక సౌందర్యవతి అయిన లలితాదేవి ఆవిర్భవిస్తుంది. హోమకుండం నుంచి పైకి వచ్చిన దేవి తిరిగి సృష్టి కొనసాగించాలని భావించి తన నుంచి ఒక పురుషుణ్ణి ఆవిర్భవిస్తేస్తుంది. ఆయనే పరమేశ్వరుడు, లలితాదేవి భర్త. వారిద్దరు కలిసి సృష్టి కొనసాగించడంతో తిరిగి ముల్లోకాల కలకలలాడుతాయి. ఆ దేవి వస్తూనే కాముణ్ణి బతికించాలని సంకల్పంతో చెరుగడ విల్లు, 5 బాణాల పాశం, మహాంకుశం అస్త్రం అనే 4 ఆయుధాలు ధరించి బండాసురుని సంహరించి తీరుతుంది. కేవలం తనకుంటూ చూపుతో తిరిగి మన్మథుని బతికిస్తుంది.
ఆ తర్వాత హోమగుండములో ఆహుతులైపోయిన పిమ్మట పునర్జీవితులున్న చేసి మీ కొత్త శరీరాన్ని ప్రసాదిస్తుంది. ఈ మహత్తర యాగానికి మీరు సమ్మతిస్తే నేను ముందుకు వస్తాను, లేదంటే మీరు అలాగే కృషించిపోతారు అని హెచ్చరించాడు మహాదేవుడు. అందరూ మహాదేవుడి చేత మహాయాగం చేయించాలని సంకల్పించారు. అందుకు సమ్మతించారు. మహాదేవుడు యాగాన్ని చేయటానికి అంగీకరించారు. ఇక మహాయాగం ప్రారంభం. ఒక శుభ ముహూర్తాన మహాదేవుడు పరాశక్తి బ్రహ్మాండంలో వచ్చిన మహాయాగాన్ని చేయటానికి ఉద్విక్తులయ్యారు. మహాదేవుడు ఆ యాగానికి స్వయంగా హోతగా పరాశక్తి అయిన క్రియాశక్తిగా సహకరించింది. మహాదేవుడు పరాశక్తితో కలిసి వాయు రూపాన్ని పొందాడు. దానిలో ముల్లోకాల్ని కంపింప చేశాడు. 7 సముద్రాన్ని యజ్ఞకుండంగా చేయటం కోసం దాన్ని పూర్తిగా ఎండిపోయేలా చేశాడు. మహాదేవుడికి దివ్య తేజస్సుతో ఆ సముద్రం పూర్తిగా ఎండిపోయి లోతుగా పెద్ద గొయ్యి ఏర్పడింది. ఆ కుండంలో తన దివ్యశక్తితో చిదగ్నిని ప్రవేశపెట్టాడు. తర్వాత తారక పుష్పాలతో ఆ యజ్ఞగుండాన్ని పూజించాడు. తన అష్టమూర్తులని అక్కడికి ఆహ్వానం చేశాడు. అగ్ని పూజ. ఆ చిదగ్ని కుండలో తన అష్టమూర్తులతో 6 మూర్తుల మధ్యలో 3 మూర్తులు పక్కన ఉంచి వారిని అర్చించారు. ఆ తర్వాత జాతివేదుడు, సప్తజీవుడు, హవ్యవాహనుడు, అశ్వరాధారుడు, వైశ్వానరాయుడు, కోమారితేజుడు, విశ్వదేవుడు, భూతి అనే 8 అగ్నిమూర్తులు, అలాగే సహస్రాశ్చ, స్వస్తిపుణ్యుడు, ఉత్తిష్ట పురుషుడు, ధూమవ్యాప్తి, సప్తజీవుడు, ధనుర్ధరుడు అనే 6 రకాల అగ్నిమూర్తులు, అదేవిధంగా హిరణ్యుడు, కనక, రక్త, కృష్ణ, సుభప్రభ, అతిరిక్త, బహురూప అనే అగ్నిజ్వాలలు జీవులను పూజించారు. ఇక సముద్ర ఆహుతి. అగ్ని పూజన అయిన తర్వాత పుష్కల, అవర్తనని 2 మహాకాల మేఘాలు దారులుగా చేసి హోమం చేయడం ప్రారంభించాడు. మహాదేవుడు సర్ప సముద్రం నుంచి నెయ్యిని తీసుకొని మహామేఘం అనే దర్పతో హోమం చేశాడు. పార్వతి పర్వతమంతా పెద్ద పెద్ద హాజ్యదారులు ఆ చిదగ్ని కుండలో వచ్చి పడడంతో హోమజ్వాలలు 100 యోజనాలంత ఎత్తుకు వ్యాపించాయి. అదేవిధంగా ఉజ్వలమైన చెట్లు చేమలు సమిధులుగా చేసి చెరుకు సముద్రాన్ని మొత్తం తెచ్చి ఆహుతి ఇచ్చాడు. తిరిగి సమిధులు ఉప్పు సముద్రాన్ని కలిపి హోమగుండంలో ఆహుతిని సమర్పించాడు. భయంకరమైన హోమద్రవ్యాలు వల్ల అగ్నికుండంలో జ్వాలలు మహాభీకరంగా శబ్దాలు చేస్తూ ఎంతో ఉన్నతంగా ప్రజ్వలిస్తారు. తర్వాత పాలు సముద్రాన్ని మేఘాలతో స్రువుతో తెచ్చి ఆహుతినిచ్చాడు. ఆ ఆహుతి పడిన వెంటనే తెల్లని జ్వాలలు ఆకాశమంతా క్రమ పెద్ద పిడుగు పడి పగిలిన స్ఫటిక పర్వతాల గొప్ప ధ్వని వ్యాపించింది. ఆ విధంగా పరమేశ్వరుడు సప్త సముద్రాలను హోమం చేసిన తర్వాతే క్రమంగా అన్ని లోకాలకు ఆహుతి ఇవ్వాలని సంకల్పించాడు. లోకాల ఆహుతి. మహాదేవుడు ఆ దివ్యశక్తితో మొదటి పాతాళలోకంలో ఉన్న ఆదిశేషుడు లాంటి మహాసర్పాలన్నింటినీ ఆకర్షించాడు. దాంతో పాతాళంలో ఉన్న మహాసర్పాలన్నీ పరివారంగా పైకొచ్చి హోమగుండంలో పడి ఆహుతులైపోయారు. తర్వాత అష్టదిగ్గజాలు ఆకర్షించే వాటిని కూడా ఆహుతినిచ్చాడు. తర్వాత భూమండలం మీద ఉన్న సకల జీవరాశులు ఆకర్షించి వారందరూ చిదగ్ని కుండంలో సమిధులుగా సమర్పించాడు. ఇలా కింద ఉన్న 7 లోకాలని జీవులందరినీ ఆహుతి ఇచ్చిన తర్వాత సప్త ఉజ్వల ఊర్ధ్వలోకాలు ఉన్న వారిని క్రమంగా గ్రహాలను, నక్షత్రాలను, తేజరూప దేవతలు, ఇంద్రాది దేవతలు, యక్షులు, సిద్ధులు, చారణులు, గంధర్వులు, ఆదిత్యులు, అష్టమూర్తులు, దేవఋషులు, సప్త ఋషులు, పితృగణాలు తమ తమ సమస్త పరివారంతో ఆయుధాలతో సహా స్వచ్ఛందంగా వచ్చి హోమకుండంలో ఆహుతైపోయారు. ఈ విధంగా 66 కోట్ల దేవతలు తదితర గణాలన్నీ హోమగుండంలో ఆహుతిగా సమర్పించబడ్డాయి. ఇంత గొప్పగా మహాయాగం జరుగుతుందని తెలిసి కూడా మదోన్మత్తులైన బండాసురాదులు ఏమీ ప్రతిఘటించకుండా చోద్యం చూస్తున్నారు. ఇక చివరగా మిగిలిన రుద్రుడు, నంది, గణేశుడు, అలాగే బ్రహ్మ, సరస్వతి తదితర సత్యలోకవాసులు, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, విశ్వకేతుడు, ఇతర విష్ణు పరివారం అంత వచ్చి హోమగుండంలో ఆనందంగా ప్రవేశించారు.
ఈ విధంగా మహాదేవుడు 5 రకాలుగా జన్మించి సకల జీవరాశులను చెట్లు చేమలతో సర్వం చిదగ్నికుండలో ఆహుతినిచ్చారు. అన్ని పదార్థాలు పడడంతో హోమకుండంలో జ్వాలలు బ్రహ్మాండమంతా వ్యాపించాయి. మహాదేవుడు తన వాయు రూపాన్ని వదిలేసి నిజ రూపాన్ని ధరించాడు. యాగం పూర్తయ్యాక చిదగ్నికుండానికి నమస్కరించి అందులో నుంచి లలితా పరమేశ్వరి ఆవిర్భవించిందని కోరుతూ 8 రకాల కోరికలు భక్తితో పఠించాడు. శ్రీ లలితాదేవి అష్టకారకులు. విశ్వరూపేణ సర్వాత్మికే విశ్వభూతైకనాయకి లలితా పరమేశానాం సంవిద్మహే స్వమిద్భవాం. ఆనందరూపిణి పరే జగదానందదాయని లలితా పరమేశ్వరీ సంవిద్యాయే సముద్భవాం. జ్ఞాతృ జ్ఞాన జ్ఞానరూపో మహాజ్ఞాన ప్రకాశిని లలితా పరమేశ్వరన్ సంవిద్మహే సముద్భవా. లోక సంహారకారిణశిఖ కాళికే భద్రకాళికే లలితా పరమేశ్వరాని సంవిద్మహే సముద్భవాం. లోకాయాం సంత్రాణి రసకే మంగళే సర్వమంగళే లలితా పరమేశానం సంవిద్మహే సముద్భవాం. విశ్వే సృష్టిపరాధీనే విశ్వనాథ విశంకంఠే లలితా పరమేశానం సంవిద్మహే సముద్భవాం. సంవిద్మహే హోతేసు సృష్టి సంసారాత్మితే లలితా పరమేశ్వరి సంవిద్మహే సముద్భవాం. బండాదైత్రక్తేజ పీడితానాం శతం మధ్యే లలితా పరమేశ్వరాం సంవిద్మహే సముద్భవాం. ఈ విధంగా మహాదేవుడు చేసిన స్థుతికి సంతోషించిన లలితాదేవి ఆ చిదగ్ని కుండం నుంచి ప్రాదుర్భవించింది. శ్రీ లలిత ఆవిర్భావం మరొక కథనం ప్రకారం బండాసురు వల్ల బాధలు పొందిన దేవతలందరూ అతను ఏ విధంగా జయించలేమని తెలుసుకున్నారు. ఆ ఆదిపరాశక్తిని ఆరాధిస్తూ తప్ప తమ వైశాఖవులు అంటే వైశల్యంలో హోమగుండాన్ని రూపొందించారు. అందులో అగ్నిని స్థాపించారు. ఇంద్రుడు దేవతలు సురులారా, మనం స్వయంగా మన రక్తమాంసాలు ఆహుతం చేసి మహాయాగాన్ని చేద్దాం. దానివల్ల దేవి సంతృప్తి చెంది మనకు దర్శనమిస్తుంది. మన ఆత్మత్యాగం వల్లనే సత్ఫలితాలు లభిస్తాయి. మీరంతా సిద్ధమేనా అని అడిగాడు. అందరూ సిద్ధమని తమ సమ్మతిని తెలిపిచాగారు. అప్పుడు ఇంద్రుడు ఒక్కొక్కరి శరీరం అవయాలను తీసుకుని మహాయాగంలో ఆహుతి ఇవ్వడం ప్రారంభించాడు. అలా మంత్రపూర్వకంగా దేవతలు తమ చేతులు కాళ్ళని హోమగుండములు సమర్పించారు. చివరకు తమ పూర్తి శరీరాన్ని సైతం అర్పించడానికి సిద్ధమయ్యారు. అంతలో హోమకుండం నుంచి ఒక మహా తేజస్సు ఉద్భవించింది. దాని మధ్యలో ఒక చక్రము, ఆ చక్రం మధ్యలో దివ్యాలంకార సంశోభిత అయిన మహాదేవి వారికి దర్శనమిచ్చింది. ఉదయకార్య సూర్యకాంతితో వెలిగిపోతున్న ఆ దేవి బ్రహ్మ విష్ణు శివాత్మక ఆనంద రససాగర్లా ఉంది. మందార పుష్పాలంటి ఎర్రని శరీరవర్ణంతో దానిమ్మ పూలు రంగు చీరలతో ధరించిన శృంగార రసమయ దేవతగా భాసిస్తుంది. ఆ దేవి పాసం, అంకుశం, చెరుకు విల్లు, 5 బాణాల తన 4 చేతుల్లో ధరించి కనిపించింది. అలా మంగళకర రూపిణి దర్శనమిచ్చిన లలితాదేవి చూసి దేవతలందరూ భక్తితో నమస్కరించారు. శరీరంగాలు కోల్పోయిన వారందరూ తిరిగి వారి వారి అవయాలు వచ్చి సంపూర్ణంగా అంగుష్టాభ్యతో వారంతా దేహాలతో తయారయ్యారు. తమ ఆర్తిని గుర్తించిన ప్రత్యక్షమైన లలిత పరాభట్టారిని ఇలా స్తోత్రించారు. జయదేవి జగన్మాత జయదేవి పరత్పరే జయ కళ్యాణి నిలయే జయ కమలాత్మకే జయకరే చావామాక్షి జయ కామాక్షి సుందరి జయాభీలాసురారాధ్య జయే కామేశ మానధీం జయా బ్రహ్మమయే దేవి బ్రహ్మాత్మకారస్మాత్మకే జయ నారాయణి పరే నందితా శేషో విష్ణవే జయ శ్రీ కంఠదాయిని జయ లలితాంబికే జయ శ్రీ విజయే దేవి విజయశ్రీ సముద్రతే జాతస్యాం జయమానస్య హిస్త పూర్తస్య హేతవే నమస్తస్మే త్రిజగదాం పాలయత్రైలోక్య పరత్పరః
कालाममूर्ते काष्ठे हर्ते सरात्मिके नमो सहस्रशिशये सहस्रमुखते चने नमः सहस्राक्षस्तभ्यो पदङ्कुजे शोभित अनुराणातरे देवी महान्तोभे पयावशीं परत्वरतेयां मातस्ततेतां समापिः अदलञ्चे भवत्रे विदलं जरुणे तवहं रसतलं ये कुटीदेश कुक्षर्थधारणे भवेत् हृदयं तु भुहुर्लोकं स्वस्ति मुखामादमृतं दृढश्चा चन्द्रार्कदावन दिशस्ते बहुनाम्बिका मरुतस्ते तसस्वाचा शतूयाभिकिलां क्रीडेतो लोकः कराचना नखे ते चिन्मये शिवः अहरस्ते सदानन्दभासस्ते हृदयां शतिं दृश्यस्वरूपिणी रूपिणी भवननेते शरोरुहाय गणस्ते तु तारकाकुशमनेते धर्मार्थे च भावस्तन्यो रधन्मे याधिनीतिः यमस्य नियमा चैव करूपादुरुदस्थदा स्थान्यो स्वाहा स्वधिर्मे कार्ये लोकर्जे वनकारके प्राणयामस्तु ते वाचन्द्रसेना सरस्वती प्रत्यार्थे च इन्द्रियाणि ध्यानं ते दिस्तु सत्तमा मनस्ते धारणशक्तिहृदयमे समाधिकं महीरूपस्थं गृहे वा प्रभातं वासनं तपः भूतं भवन्ते भविष्ये नित्यं च तवा विग्रहं जग्नरूपजगद्धातृविश्वरूपं च पावनीम् अद्वैतो दयाभूतः सवर्ण्यानिखिलप्रजा हृदयस्थापि लोका नामदृश्ये महात्मनां नामरूपविभागे च एकरत् स्वल्पयां तस्य अधिष्ठानः निश्चिन्ते ते सनाकर्तकामधां नमस्तस्मै महादेवी सर्वशक्ति नमो नमः यदज्ञानाय प्रवर्तते वायुसूर्या मारुतः पृथिवी व्यापेन भूतानि तस्मै देवीये नमो नमः याने सर्जरे दातारं सर्गादिवादिभूरिदं ददरा स्वयं येनैव तस्यं देवि नमो नमः यदो यदुता यस्य धरणी यामकासमे वयं यस्मदेते सविते तस्मद्देवि नमो नमः यत्रोदित जगत्स्रोषो यत्र तिष्ठति निर्भराधरं यत्रान्तमेत काले तु तस्मै देवी नमो नमः नमो नमस्ते रजते भवाय नमो नमः सत्त्वकासंस्थितिये नमो नमस्ते तामसे हार्याय नमो नमः निर्गुणे शिवये नमो नमस्ते जगदै मात्र नमो नमस्ते जगदादिकपित्रे नमस्ते नमो नमस्ते चकिलां रूपदन्ते नमो नमः अविकलयन्त्ररूपेषु नमो नमो लोका गुरुप्रदायने नमो नमस्तवैकिलाय वग्नृत्वां नमस्ते लक्ष्मी जगदैत्र नमो नमः शम्भवे सर्वशक्तिः अनादिमध्यान्तमनिशं भौतिकं व्याप्नो च गोमामतर्मं वैभवा अरूपमध्वान्तरत्यामादृष्टिगोचरं प्रभवामग्ने च कण्ठामां वस्य वह्निये प्रसीद विश्वेश्वरि विश्ववन्दित प्रसीद विश्वेध्येश्वरि वेदरूपिणीं प्रसीदं मया मे मंत्रा विग्रह प्रसीदि सर्वेश्वरे सर्वरूपिणी ఈ విధంగా దేవతలందరూ లలితాదేవిని స్తుతించి శరణ వేడుకున్నారు. వారు ప్రార్థనలు విన్న దేవి దేవతలంతా ఏమి వరం కావాలో కోరుకోండి పలికింది. అప్పుడు ఇంద్రుడు 2 చేతులు ఎత్తి నమస్కరించి, అయ్యా అమ్మా జగన్మాత లలితా పరమేశ్వరి,
మేమంతా బండాసురుని వల్ల ఎన్నో బాధలు పడుచున్నాము. తల్లి దయచేసి అతన్ని వధించి మాకు తిరిగి సుఖ సంతోషం ప్రసాదించు అని ప్రాధేయపడ్డది. అందుకు దేవి, దేవేంద్ర భయపడకు, అతి త్వరలోని బండరుని వధించి మీ అందరి ఆనందానికి చేకూరుస్తాను. మీరు చేసిన ఈ దివ్యస్తుతి నాకేమితో ఆనందాన్ని కలిగించింది. ఇది స్తుతిని మానవులు కూడా చేస్తే నేను వారిని కూడా మీలాగానే అనుగ్రహిస్తాను. ఈ లలితా స్తవరాజ్యంతో నన్ను స్తోత్రించిన లేదా స్తుతించిన వారు కీర్తి ప్రతిష్టలతో విద్యా వైభవంతో వెలుగు పొందుతారు. ఎలాంటి రోగాలు లేకుండా దీర్ఘకాలం జీవిస్తారు. పుత్రులతో, మిత్రులతో, అనుకూలమైన భార్యతో ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తారు అని పలికింది. దేవి మాటలు విని వారంతా ఎంతో సంతోషించారు. తదుపరి కార్యక్రమంలో శ్రీ లలితాదేవి దేవతలకు దర్శనమిచ్చేట విషయం గురించి ప్రస్తావిస్తాం. అంతవరకు మంగళం కోసలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం, ఉమాకాంతాయ కాంతాయ కామిప్రదాయ శ్రీగిరిశాయ దేవాయ వలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామేశ్వర పాద పద్మార్పణమస్తు. స్వస్తి.